మున్సిపల్ ఎలక్షన్ అంతా ఒక డ్రామా లాగా నడిచింది. ఎలక్షన్ కంటే ముందు ఒక డ్రామా, ఎలక్షన్ జరుగుతున్న ప్రాసెస్లో ఒక డ్రామా, ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ ఒక డ్రామా. ఎవరన్నా మామూలుగా ఏ పార్టీ అయినా లోకల్ బాడీ ఎలక్షన్ కానీ మున్సిపల్ ఎలక్షన్ కానీ వెళ్ళినప్పుడు మున్సిపాలిటీలకు ఏం చేస్తాం, మున్సిపాలిటీలో ప్రజల సంక్షేమానికి ఏం చేస్తాం, మున్సిపాలిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ అభివృద్ధి ఎట్లా చేస్తాము, మున్సిపాలిటీలో మంచినీళ్ళ గురించి ఏం చేస్తాము, మున్సిపాలిటీలో శానిటేషన్ గురించి ఏం చేస్తాము, మామూలుగా లోకల్ బాడీ ఎలక్షన్లో మాట్లాడాల్సిన విషయాలు ఇవన్నీ ఉంటాయి. మీరు గమనిస్తే రేవంత్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ ప్రాసెస్లో వారు ప్రచారం చేయడం జరిగింది, తిరగడం జరిగింది. కానీ ఏ ఒక్క రోజు కూడా మొత్తం ఎలక్షన్ ప్రాసెస్లో మీ అందరూ కూడా మళ్ళొకసారి మీ పేపర్లలో ఏం ప్రచురించబడినాయో చూడండి ఒకసారి. ఒక్కరోజు కూడా మీటింగ్లలో కానీ మేనిఫెస్టోలో కానీ మున్సిపాలిటీలకు ఏమి చేస్తాము, మున్సిపాలిటీల అభివృద్ధికి ఏం చేస్తాము, మున్సిపాలిటీలో ఉన్న ప్రజల సంక్షేమం ఏం చేస్తాము, పోనీ మా జర్నలిస్ట్ మిత్రులకు చేసిన వాగ్దానాలు ఏమైనాయి. కరెక్ట్ 26 నెలలైంది. ఇప్పుడు కూడా మీరు చూస్తే ఎలక్షన్ ప్రాసెస్ అంతా ఒక నాటకంలా జరుగుతూ ఉంది. కానీ ప్రజలకు సంబంధించిన విషయం, ప్రజల సంక్షేమం సంబంధించిన విషయాలు కానీ మున్సిపాలిటీ విషయాలు కానీ ఒక్క విషయం కూడా మాట్లాడలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకే చెప్తున్నాను, మీ అందరికీ బోరింగ్ ఉండొచ్చు, టీఆర్పీ రేటింగ్స్ ఉండకపోవచ్చు న్యూస్ పేపర్లో రేపు పొద్దున, కానీ చాలామంది కవర్ చేయకపోవచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నోడుగా, ఒక డాక్టర్గా, ఒక నూతనంగా ఎన్నుకోబడే శాసనసభ్యునిగా, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నోడిగా మీ అందరి ముందర ఇవాళ చిన్న కొన్ని ఎగ్జాంపుల్స్ పెడతా ఉన్నాను. మిమ్మల్ని కూడా ఒక్కసారి ఆలోచింపజేద్దామన్న ప్లాన్ అది. యాక్చువల్లీ ఒక్కసారి మీరు చూస్తే ఎన్నికలు ఒక ప్రహసనం అయిపోయినాయి, ఒక జోక్ అయిపోయింది యాక్చువల్లీ ఎలక్షన్ అంటే. మీరు చూడండి, ఎలక్షన్ల ముందు ఎక్కడ స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. జనవరి ఫస్ట్ వీక్లో ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు, డిసెంబర్ చివరి వారం జనవరి ఫస్ట్ వీక్లో మున్సిపల్ ఎలక్షన్లు ఉంటాయి అతి తొందరలో అని చెప్పి లీక్లు వస్తాయి. ప్రభుత్వం నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది బయటికి, తొందరలో ఎలక్షన్లు రాబోతున్నాయని చెప్పేసి. ఎప్పుడు అంటే అతి తొందరలో అని చెప్పినారు. సరే, ఫిబ్రవరిలో నిజానికి చెప్పాలంటే రేపటి నుంచి మా ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామ్స్, రేపే ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామ్స్. ఇక వాళ్ళ బాధ చెప్పుకుంటూ పోతే మున్సిపాలిటీలో వాళ్ళు అసలు ఎందరిమంది నాకు ఫోన్లు చేసినారో చెప్పుకుంటూ పోతే ఇంకా అసలు ఈ ప్రభుత్వానికి సోయి కూడా లేదు వాళ్ళ గురించి. సరే, అది పక్కన పెడదాం. ఎలక్షన్లు స్టార్ట్. ఈ లోపల ఏం జరుగుతుంది, హరీష్ రావు గారు సింగరేణి కాలేజ్లో జరుగుతున్న అవినీతి గురించి ప్రెస్ మీట్ పెడతారు. వెంటనే ఏం చేయాలి, మున్సిపల్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, ప్రజల దృష్టి మరల్చాలి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలి. ఏం చేయాలి, ఇమ్మీడియట్గా 19th రోజు సిట్ సమన్స్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇన్ ఫోన్ ట్యాపింగ్ కేసు. 26 నెలలైంది ఇదే కథ నడుస్తూ ఉంది. 19వ తారీఖు నాడు హరీష్ రావు గారిని సిట్ సమన్ చేస్తుంది. దేని గురించి, ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి. ఆ ఫోన్ ట్యాపింగ్లో ఏమైనా ఉందా అంటే మన్ను 26 నెలలైంది, ఇప్పటి వరకు ఎవిడెన్స్ లేదు, ఏమి లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇదే నెల జనవరిలో ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది, మీరు వేసిన ప్లీని మేము కొట్టేస్తున్నామని చెప్పి గవర్నమెంట్కి చెప్పింది కూడా. అయినా కూడా మళ్ళీ హరీష్ గారిని పిలిచినారు. 20వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు వారి విహారయాత్రకు బయలుదేరినారు. నేను విహారయాత్ర అని మామూలుగా అంటలేను, విహారయాత్ర అని ఏదో బట్టగాల్చి వరిస్తలేను. నేను ఎందుకు అంటున్నాను కూడా చెప్తాను మీ అందరికీ. ముఖ్యమంత్రి గారు 20వ తారీఖు నాడు దావోస్కు బయలుదేరినారు. దావోస్ తర్వాత ఒక 4 రోజులు ఎవరికి కనబడలేదు. మీ ప్రెస్లో కూడా వచ్చింది 2-3 చోట్ల ముఖ్యమంత్రి గారు మిస్సింగ్ అని. దాని తర్వాత లీడర్షిప్ సమ్మిట్ అని చెప్పేసి హార్వర్డ్ యూనివర్సిటీకి పోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు. నేను ఎందుకు దీన్ని కేవలం విహారయాత్ర అని ఎందుకంటా ఉన్నానంటే, ఈ 14 రోజులు 12 రోజుల గురించి ముఖ్యమంత్రి గారు, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి గారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా దావోస్లో ఏం పెట్టుబడులు తీసుకొచ్చినారు, లేకపోతే
దావోస్ నుండి మన రాష్ట్రానికి జరిగిన లాభం ఏంటి అని చెప్పి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు కానీ వారి మంత్రిత్వ శాఖ నుంచి ఎవరన్నా కానీ ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు గారు కానీ ఎవరు ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు దావోస్ నుండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన లాభం గురించి కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టలే, పోనీ ప్రజల ముందల ప్రజెంటేషన్ ఇవ్వలే. అందుకొరకే నేను దాన్ని విహారయాత్ర అంటా ఉన్నాను. ఆ తర్వాత 3-4 రోజులు మిస్సింగ్ ఉన్నారు, అది వారి విజ్ఞతకు వదిలేద్దాం, మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత హార్వర్డ్లో కూడా ఏం నేర్చుకున్నారు? పోయింది లీడర్షిప్ సమిట్, అంటే నాయకత్వ లక్షణాలను నేర్చుకుందామని చెప్పి పోయినారు మీరు. అంటే లేవు, మీకు యాక్చువల్లీ లేవు కాబట్టి పోయినారు, ఫైన్, వెల్ అండ్ గుడ్. దానివల్ల మీరు ఏమైనా మార్పు వచ్చిందా మీలో? సున్నా. అదే బూతులు ఎక్కువ మాట్లాడడం మొదలుపెట్టిన తప్ప ఏ ఒక్క మార్పు కూడా రాలేదు. అందుకొరకే నేను దాన్ని క్లియర్గా విహారయాత్ర అంటాను. ఈ విహారయాత్రలో ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు? ప్రజల్ని అటెన్షన్ డైవర్ట్ చేస్తూనే ఉండాలి కదా, వారు విహారయాత్ర ఉన్నారు కాబట్టి. మరుసటి రోజు మళ్ళీ 23 రోజు కేటీఆర్ గారిని సమన్ చేస్తారు. దేనికి? మళ్ళీ క్వశ్చనింగ్ సిట్కి, ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో. దీని తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు, మా తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారికి నోటీసులు. అవి కూడా నోటీసులు ఎట్లా ఇస్తారు? రాజ్యాంగానికి విరుద్ధంగా. మీరే అంటారు కేసీఆర్ గారు ఫామ్లో ఉన్నారని మీరే అంటారు. దాన్ని ఎక్కడ పెడతారు మీరు? నంది హిల్స్లో ఉన్న ఇంటి దగ్గర అంటించిపోతారు. కేసీఆర్ గారు నందిగిరి హిల్స్లో ఉన్న ఇంటి నందినగర్, మీరే అంటారు కేసీఆర్ గారు ఫామ్లో ఉన్నారని. క్లియర్గా 65 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పోయి ఇవ్వాలి మీరు. సరే, దాన్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చేస్తారు. మొత్తం ముఖ్యమంత్రి గారు లేని 10 రోజులు కేవలం డ్రామా. ఈ డ్రామా ఏంటి? ప్రజల దృష్టి మర్చాలి. వీళ్ళేదో సింగరేణి మైన్స్ గురించి జరిగిన స్కామ్ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కానీ వారి మంత్రివర్గం కానీ ఇప్పటి వరకు జవాబు ఇవ్వరు ఎవరు కూడా. ఏం చేయాలి? ప్రజల దృష్టి మర్చాలి. సో ఎలక్షన్ ముందంతా ఇది జరుగుతుంది. మళ్ళీ ఎలక్షన్ ఎట్లా? ఇవాళ సాయంత్రం రాత్రి నోటిఫికేషన్, మరుసటి రోజు పొద్దున నామినేషన్లు స్టార్ట్. మున్సిపల్ ఎలక్షన్ అంటే ఇప్పటికి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో 45% మంది హైదరాబాద్ సిటీ ఉన్న పట్టణాలలో ఉంటా ఉన్నారు. 45% మంది ఇవాళ. అంటే ఒక 40% మంది బ్రతికే మున్సిపాలిటీలలో కానీ హైదరాబాద్ సిటీలో కానీ. అలాంటిది ఒక ముందు రోజు నోటిఫికేషన్ ఇచ్చేసి మరుసటి రోజు పొద్దున్న నుంచి నామినేషన్లు. ఎన్ని రోజులు మొత్తం? కేవలం వారం రోజుల్లో మొత్తం ఎలక్షన్ అంతా యాక్టివిటీ అయిపోవాలి, మున్సిపల్ ఎలక్షన్స్. అది కూడా ఏం చేస్తారు? మళ్ళీ ముఖ్యమంత్రి గారు 2వ తారీఖున రిటర్న్ వస్తారు. ముఖ్యమంత్రి గారేమో వారు అతి తెలివి తెలుసు కదా మీకు. మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉంటేనేమో మున్సిపాలిటీల్లో మీటింగ్లు పెట్టి చీరలు పంచి మున్సిపాలిటీలలో మాట్లాడతారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మున్సిపాలిటీ పక్కన పోయి మున్సిపాలిటీ అవుటర్ రీజన్స్లో పోయి మీటింగ్లు పెట్టి మాట్లాడతారు, మళ్ళీ గవర్నమెంట్ అఫీషియల్ మీటింగ్స్ అని చెప్పేసి. సరే, ఏమంటారు? రాగానే ఫస్ట్ ప్రజల దృష్టి ఎట్లా మరుస్తారు చూడండి. 9,000 crore రైతు భరోసా మున్సిపల్ ఎలక్షన్ అయ్యగానే ఇస్తాము. మిమ్మల్ని ఎవరు ఆపారు ఎలక్షన్లు అప్పుడు ఇవ్వద్దని చెప్పేసి? మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 23లో ఎలక్షన్ టైంలో ఇవ్వకూడదని మీరే కేసు పెట్టారు. మేము మాత్రం ఆపలేదు మిమ్మల్ని ఏ రోజు కూడా. దయచేసి మున్సిపల్ ఎలక్షన్ టైంలో కూడా ఇవ్వండి అని చెప్పినాం మేము. మీరే వచ్చి మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత రైతు భరోసా అని చెప్తారు. ఇప్పటికి కూడా మున్సిపల్ ఎలక్షన్ అయిపోయి 14 రోజులు అవస్థ ఉంది, ఇప్పటికి కూడా దాని గురించి ఏమాత్రం మాట్లాడలేదు. నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు? జాతిపిత ఎట్లయితాడు? ఆయన మాట్లాడిన మాట నేను మాట్లాడలేను, ఎందుకంటే నా సంస్కారం కూడా ఒప్పుకోదు. ఆయన మాట్లాడిన భాష, ఆయన మాట్లాడిన విధానం. మళ్ళీ ఒకసారి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను, మీరు ఎన్ని డైవర్షన్లు చేసి ఎన్ని బూతులు మాట్లాడినా, ఎస్, ఈ జాతికి, తెలంగాణ జాతికి జాతిపిత కేసీఆర్ గారే, అందులో డౌట్ లేదు. తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ సాధించిన తర్వాత 9.5 సంవత్సరాలు దేశంలో అన్ని రంగాల్లో, వ్యవసాయం కానీ ఐటీ కానీ ఏ రంగంలో చూసుకున్న దేశంలో నెంబర్ 1 పెట్టిన నాయకుడు మా కేసీఆర్ గారు. దేశంలో ఈ జాతికి తన పితలాగా, ప్రతి ఒక్కరు తన బిడ్డలాగా రైతులను ఆదుకున్నది కేసీఆర్ గారే, మహిళల్ని ఆదుకున్నది కేసీఆర్ గారే,
బీడీ కార్మికులను ఆదుకుంది కేసీఆర్ గారే. అట్లా చెప్పుకుంటూ పోతే అన్నీ కేసీఆర్ గారు చేసినారు. సో దయచేసి మీరు ఎలక్షన్లో ప్రతి ఎలక్షన్లో ఈ మూర్ఖత్వ మాటలు ఆపేసేయండి, అది జరుగుతుంది. నెక్స్ట్ ఒక మీటింగ్లో ఏమంటాడు, ఎంత దుర్మార్గం అంటే ఒక డాక్టర్గా ఇవాళ బాధపడతా ఉన్నాను. బీజేపీ బీఆర్ఎస్ వీణావాణి బాండ్ లాగంట. మీ అందరికి వీణావాణి గురించి తెలిసి ఉండాలి, ఎందుకంటే వెరీ రేర్ కంజాయింట్ ట్విన్స్ అంటాం వాళ్ళని. కంజాయింట్ అంటే ఇద్దరు శరీరాలు అతుక్కొని ఉండే ట్విన్స్. వాళ్ళిద్దరిని బీజేపీ అని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలియుగ వాళ్ళలాగా అని చెప్పేసి వాళ్ళని కించపరుస్తూ, వాళ్ళపైన మీకు యాక్చువల్లీ ఎంపతి ఉండాలి, కరుణ ఉండాలి వాళ్ళ వైపు నుంచి. వాళ్ళిద్దరు మళ్ళీ ఆ ఇద్దరు అమ్మాయిలు అంత కష్టంలో కూడా కష్టపడి చదువుకొని డిగ్రీలు ఫినిష్ చేసిన అమ్మాయిలు వాళ్ళిద్దరు. వాళ్ళ గురించి కూడా ఇంత నీచంగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఈ దేశంలో ఉన్నారంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారే. అదైపోయిన తర్వాత ఇది చూడండి, కిషన్ రెడ్డి అడాప్టెడ్ సన్ ఆఫ్ కేసీఆర్. కిషన్ రెడ్డి గారంట కేసీఆర్ గారి దత్తత పుత్రుడు. మరి 26 నెలలైంది, ఎప్పుడు మాట్లాడేందుకు ఇవన్నీ? ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ పిచ్చి కూతలు పిచ్చి మాటలు ప్రజలకు తెలీదా? ఇప్పటి వరకు మీ స్కాములు 10 స్కాములు బయటపెట్టినాము, మీరు చేసిన స్కాములన్నీ బయటపెట్టినాము, మీ బామర్ది చేసిన స్కాములు బయటపెట్టినాము. ప్రధానమంత్రి గారే స్వయంగా వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఆర్ఆర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తా ఉన్నారని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పారు. ఇక్కడ ఉన్న మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ రేడ్ అవుతుంది, ఇప్పటివరకు దాని గురించి డీటెయిల్స్ రావు. సింగరేణి మైన్స్ గురించి మేము స్కామ్ బయటపెట్టినాం, ఇప్పటివరకు దాని మీద ఎంక్వైరీ లేదు. మీరు కలుసున్నారా, మేము కలుసున్నామా? దయచేసి ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాను. ఇదిగోండి, 10 ఏళ్ల దోపిడీ చరిత్ర గోడలపై రాయిస్తా అంటే ఇది. బీఆర్ఎస్ ఎక్స్టార్టెడ్ క్రోర్స్ వయా ఫోన్ ట్యాపింగ్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్లో వసూలు చేసిందని చెప్తాను. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ఎలక్షన్ ప్రచారంలో, మున్సిపల్ ఎలక్షన్ ప్రచారం అంతా కూడా ఇవే పిచ్చివాగుడు, రోజు ఒక పిచ్చి మాటలు తప్ప ఏ ఒక్క రోజు కూడా ఈ మున్సిపాలిటీకి నేను ఇది చేస్తాను, ప్రజల సంక్షేమానికి చేస్తాను, 6 గ్యారంటీల విషయంలో ఒక్కరోజు మాట్లాడలే. మొత్తం మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా ఏ ఒక్క రోజు 6 గ్యారంటీల గురించి మాట్లాడలేదు. ఇంకొకటి, కేంద్రానికి కాళేశ్వరం కేసీఆర్ అవినీతి కనిపించలేదా? ఈ తప్ప మొత్తం మీరు చూస్తే న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఈ తప్ప ఏ ఒక్క రోజు కూడా అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ ఒక్కరోజు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. కేసీఆర్ గారి మీద పర్సనల్ అటాక్స్, వ్యక్తిగత విమర్శలు చేయడము, లేకపోతే కుటుంబం మీద వ్యక్తిగత విమర్శలు చేయడము, కుటుంబం మీద విమర్శలు చేయడము. ఇప్పటి వరకు 26 నెలలైంది. ఆయన కుటుంబం గురించి మాట్లాడాలంటే 100 విషయాలు ఉంటాయి. ఒక్క రోజున మా పార్టీ నుంచి ఎవరైనా ఆయన కుటుంబం గురించి మాట్లాడినారా? ఆయన ప్రవర్తిస్తున్న తీరేంది అసలు? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి 26 నెలల తర్వాత ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏం చేశాను, ఏం చేస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేని పరిస్థితుల్లో, దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉంది ఇవాళ. ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాను నేను, ఇప్పుడు వస్తుంది బడ్జెట్. ప్రతిసారి మేమైనా తప్పులు చేస్తే చెప్పండి, తప్పులు చేసి 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 చెప్తా ఉంటే మీరు తిరగబడి మా మీద బూతులు మాట్లాడుతున్నారు తప్ప ఏ రోజు కూడా మీ తప్పులు కరెక్షన్ చేసుకోవట్లేదు. ఇప్పుడు బడ్జెట్ సెషన్ వస్తూ ఉంది, ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇప్పుడన్నా అపోజిషన్ పార్టీకి అవకాశం ఇవ్వండి, అసెంబ్లీలో చర్చలు పెట్టండి, కనీసం నెల నుంచి 45 రోజులు అసెంబ్లీ సెషన్స్ పెట్టండి, ప్రజల్ని డైవర్షన్ చేయడం బంద్ చేయండి. ఇప్పటికన్నా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఒక డైవర్షను, మున్సిపల్ ఎలక్షన్ వస్తే ఇంకో డైవర్షను, ఇది తప్ప ఇంకొక పని లేదు, పాట లేదు వీళ్ళకు. సో దయచేసి ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కోరుతా ఉన్నాను,
మొన్న ప్రజల మధ్య తిరుగుతూ ఉంటే అందరూ కూడా మీ 6 గ్యారెంటీల గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు కానీ ఇప్పుడు వచ్చే బడ్జెట్లో మా మహిళల పెన్షన్ల గురించి పెట్టకపోతే తప్పకుండా మా వృద్ధులు మహిళలు రోడ్ల మీద రాబోతూ ఉన్నారు. మీరు వాగ్దానం చేసినటువంటి మహాలక్ష్మి ఏదైతే 2,500,000 ఇస్తామని చెప్పారో అది కానీ బడ్జెట్లో పెట్టకపోతే 100కు 100% వాళ్ళందరూ వీధి మీదకి రోడ్ల మీదకి రాబోతూ ఉన్నారు. రైతులకు మీరు ప్రామిస్ చేసిన రైతు భరోసా ఇవ్వకపోతే 100కు 100% రైతులు రోడ్ల మీద రాబోతూ ఉన్నారు. విద్యార్థులకు మీరు ఇస్తా అని చెప్పిన స్కూటీలు ఇవ్వకపోతే వాళ్ళు రోడ్ల మీద రాబోతూ ఉన్నారు. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను, ఇప్పుడు వచ్చే బడ్జెట్లో అన్న నిజాయితీగా ప్రజల సమస్యలపై డిస్కస్ చేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఇప్పటి వరకు మీరు కనీసం ఒక్కసారి కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కనీసం ఒక్కసారి కూడా ఈ బడ్జెట్లో ఇది చేస్తాము, ప్రజల కోసం ఇది ఇస్తాము, ఈసారి ఇప్పుడని ఇస్తామని చెప్పి కూడా మీరు కనీసం ఒక్కసారి మాట్లాడలేదు. కేవలం అధికార బలంతో మీ అధికార దుర్వినియోగం అయితే పరాకాష్ఠ జరిగింది మన మున్సిపల్ ఎలక్షన్లో. మీ అందరికీ ఉదాహరణ తెలుసు. స్టార్టింగ్ ఫ్రమ్ మా పరిగి మా వికారాబాద్ కాన్స్టిట్యున్సీ నుండి అమంగల్ కాన్స్టిట్యున్సీలో ఏం చేసిందో చూసినారు. ఇవాళ క్యాతన్పల్లిలో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు. తొర్రూరులో ఏం జరిగిందో చూస్తూ ఉన్నారు. ఇవి తప్ప ప్రజలకు మంచి చేయాలి, ప్రజల సంక్షేమాన్ని గురించి మాట్లాడదాము, ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడదామని చెప్పి ఇప్పటి వరకు కూడా మీరు మాట్లాడలేదు. దయచేసి మిమ్మల్ని ఇప్పుడన్నా మీ ప్రవర్తన మార్చుకొని ఈ వచ్చే బడ్జెట్ సెషన్లో ప్రజలకు సమస్యల గురించి, ప్రజల సమస్యల పట్ల చర్చలు పెట్టండి. పెన్షన్ల గురించి మాట్లాడదాము, వ్యవసాయం గురించి మాట్లాడదాము, ఉద్యోగాల గురించి మాట్లాడదాం, మీ ఫేవరెట్ సబ్జెక్ట్ అయినటువంటి కృత్రిమ మేధస్సు గురించి మాట్లాడదాము, మీ ఫేవరెట్ సబ్జెక్ట్ అయినటువంటి రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడదాము, మీ ఫేవరెట్ సబ్జెక్ట్ అయినటువంటి ఫ్యూచర్ సిటీ, భవిష్యత్తు సిటీ గురించి కూడా మాట్లాడదాం. దయచేసి డిస్కషన్స్ పెట్టండి, మీ అరుపులు కేకలు బంద్ చేయండి, మీ బూతులు మాట్లాడడం బంద్ చేయండి. ప్రజల సమస్యల పట్ల ఇప్పటికన్నా 26 నెలలు అయిపోయింది, డిస్కషన్ పెట్టండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.